అలర్ట్ అలర్ట్ హైదరాబాద్ నగరవాసులకి మరొక బిగ్ అలర్ట్. కాసేపట్లో హైదరాబాద్ లో భారీ వర్షం కురవబోతుందట. అర్ధరాత్రి వరకు కూడా ఈ వర్షం ఈ రకంగానే కంటిన్యూ అవకాశం ఉంది. సిటీలో ఇప్పుడు మరి కాసేపట్లో 2 గంటల నుంచి కూడా రాత్రి సుమారుగా 11-12 గంటల వరకు కూడా కంటిన్యూస్ గా నాన్ స్టాప్ డ్రిజ్లింగ్ లేదా హెవీ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది. సిటీలో సుమారుగా 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పి అటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక హెచ్చరికను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారంతా సూచిస్తున్నారు. 4 రోజులుగా హైదరాబాద్ ని వర్షాలు ముంచెత్తుతూ ఉండగా ఈరోజు మరొక బిగ్ అలర్ట్ మీకు ఆర్టీవీ అందిస్తోంది. అటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విడుదల చేసినటువంటి వెదర్ అప్డేట్ సంబంధించి దాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో ఓవర్ ద నెక్స్ట్ 24 hours in the GHMC area, dry weather is expected until around 12 to 1 PM. అంటే మధ్యాహ్నం 1 గంట సమయానికి ఆ టైం వరకు కూడా కొంచెం డ్రై వెదర్ ఉండొచ్చు. ఆ తర్వాత ఫ్రమ్ ఎర్లీ ఆఫ్టర్నూన్ టు లేట్ ఈవినింగ్ 1 PM to 11 PM, moderate to heavy rains accompanied by thunderstorms are likely in several parts of the city, with some locations potentially receiving 25 to 55 mm. అంటే సుమారుగా 2.5 సెంటీమీటర్ల నుంచి 5.5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందట. భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందట. Later in the night from 11 PM to 8 AM, light to moderate showers are anticipated. Overall, the day is expected to see an initial spell of heavy rain during the late afternoon and evening, followed by persistent moderate rainfall through the night. Commuters are advised to plan their travel and outdoor activities accordingly. సో ఇక ట్రాఫిక్ మొదలైనట్టుగా భావించాలి. హారన్ సౌండ్లు, ట్రాఫిక్ లో గంట తరబడి వెయిట్ చేయడాలు ఇక మొదలైనట్టుగానే భావించాలి. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు ఈ వెదర్ కండిషన్ అవకాశం ఉందట. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక అడ్వైజరీని, ఒక వెదర్ ఫోర్కాస్ట్ ని విడుదల చేశారు. సో ఇక్కడ అడ్వైజరీ కూడా ఉంది. ఎర్లీ లాగౌట్ రికమెండెడ్ డ్యూ టు హెవీ రెయిన్. తొందరగా లాగౌట్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు. సో లాగౌట్ స్టార్టింగ్ ఫ్రమ్ 3 PM, 3 గంటల నుంచి లాగౌట్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నారు. This will help ensure safely reduce the traffic congestions and allow smooth passage for emergency services. Stay safe and plan your traveling accordingly. IT employees 3 రోజులుగా హాలిడేస్, వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ రోజు రాత్రి మీరు ఇంటికి వెళ్ళడానికి చాలా ఎక్కువ టైం పట్టొచ్చు బికాస్ ఆఫ్ ట్రాఫిక్. సో అందరూ కూడా 3 గంటల తర్వాత నుంచి లాగౌట్ చేయడం మొదలు పెట్టండి. లాగౌట్ చేసి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఒక అడ్వైజర్ నోట్ని విడుదల చేశారు. అట్ ది సేమ్ టైం మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం ఉందని చెప్పి అటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మీరు మీ ఇంటికి సురక్షితంగా ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా సేఫ్గా వెళ్ళాలంటే ఇక మొదలు పెట్టండి. మీరు పర్మిషన్ తీసుకుంటారా, లేదంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకుంటారా, మీ ఇష్టం. కానీ సేఫ్గా ఇంటికి వెళ్ళాలంటే ఇక మీరు లాగౌట్ చేసి వెళ్ళిపోవడం చాలా సేఫ్ అని చెప్పి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. లేదు కాదు కూడదు అనుకుంటే ఇటువంటి వరదలో మీరు చిక్కుకోవడం గ్యారంటీ, ఎటువంటి వరదలో మీరు ఇరుక్కోవడం గ్యారంటీ, కొంత ట్రాఫిక్లో గంటల తరబడి ఎదురు చూడడం గ్యారంటీ, ఎవరైతే బైక్ పైన వెళ్ళేటువంటి వారంతా కూడా మీరు తడిసి ముద్దవడం కూడా గ్యారంటీ. సో ఎందుకంటే నాన్ స్టాప్ రెయిన్స్ ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. సో 1 గంట నుంచి రాత్రి 11 వరకు హెవీ రెయిన్స్, ఆ తర్వాత 11 నుంచి తెల్లవారుజాము 8 గంటల వరకు కూడా ముసురు పడుతుందని చెప్పి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలంటే మీకున్నటువంటి ఒకే ఒక్క మార్గం, మీరు తొందరగా లాగౌట్ చేసి 3 PM నుంచి లాగౌట్ చేయడం స్టార్ట్ చేసి మెల్లగా బయలుదేరండి, లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కుంటారు అని చెప్తోంది. చూస్తున్నారు కదా హైదరాబాద్లో ఎటువంటి సినారియో ఉందనేది. అది ఏదో గోదావరి నదో లేకుంటే కృష్ణా నదో కాదు. హైదరాబాద్లో వర్షం కారణంగా వచ్చిన నదులు అవన్నీ కూడా హుస్సేన్ సాగర్ 2 చోట్ల ఉందా హైదరాబాద్ అంటగా తలపిస్తున్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ దగ్గర ఉంటే, ఇంకోటి హైదరాబాద్ గల్లీలో కూడా హుస్సేన్ సాగర్ తలపించే విధంగా ఆ వాతావరణం, ఆ రెడ్ అలర్ట్ జారీ చేసే విధంగా, అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపించే విధంగా ఆ వాటర్ ఫ్లడ్డింగ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. సో ఇది హైదరాబాద్లో పడవలు సైతం తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. పడవలను సైతం వేసుకొని ప్రజలు బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో హైదరాబాద్ ఎటువంటి వెదర్ అప్డేట్స్ ఉన్నాయి? 3 PM నుంచి లాగౌట్ చేస్తూ సేఫ్గా ఇంటికి వెళ్ళండి అని చెప్పి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అప్డేట్స్ ఏంటి? మహానగరానికి మరోసారి భారీ వర్ష సూచన అధికారులు చేశారు. ప్రధానంగా మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు కూడా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో
ఎఫెక్ట్ అనేది ఈ రోజు మండే రోజు కావడంతో అందరూ కూడా ఆఫీస్ లోకి వెళ్ళి ఉంటారు. అందరూ కూడా 3 కల్లా ముగించుకొని వెళ్ళాలంటూ కూడా ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వచ్చి సూచన ఉన్నప్పుడు సైబరాబాద్ పోలీసులు ఎవరైతే అందరూ కూడా ఒకేసారి లాగౌట్ కాకుండా వివిధ సమయంలో ముందుగానో లాగౌట్ ప్రక్రియ కొనసాగించాలని గతంలో కూడా షిఫ్ట్ల వైజ్ గా వాళ్ళకి రూల్స్ పెట్టారు. ఇప్పుడు అదే ఫాలో అవ్వాలంటూ కూడా, ఎందుకంటే అందరూ కూడా ఒకేసారి బయటకు రావడంతో ఐక్య మొత్తం కూడా ఇటు ఐటీ ఎంప్లాయీస్ తో నిండిపోతుంది, పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉంటారు. దాదాపు రోడ్డు పైనే 3 నుండి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోతుంటారు. దీంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముందుగానే అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు మండే పడంతో వరుసగా 3 రోజులు వీకెండ్ రావడం, సెలవులు రావడంతో అందరూ కూడా ఈ రోజు ఆఫీస్కి వెళ్లారు. ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా 3 కన్నా ముందే లాగౌట్ అవ్వాలంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. అవకాశం ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ కూడా ఇప్పటికే సూచన జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 3 రోజుల పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఒకవైపు పడుతుంటే, ఇటు నగరంలో దాని ఎఫెక్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. చిన్న వర్షం వస్తూనే నగరంలో ఎక్కువగా దాని తీవ్రత అనేది కనిపిస్తూ ఉంటది. అలాంటిది దాదాపు 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే జట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పొంగి పొర్లుతున్నాయి. అవి ప్రమాదకర స్థాయిలో అది ఒకవైపు పొర్లుతుంది, ఇంకోవైపు హుస్సేన్ సాగర్ సైతం కూడా అదే విధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్స్ చేరుకొని మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మూసి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అలా అత్యంతగా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఒకవైపు అవి ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పటికీ మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో నగర ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జలము లోయ ట్యాంక్ బండ్ కావచ్చు, అదేవిధంగా విద్యానగర్ అవిసి ఇవన్నీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వర్షం వస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా అంచనాలు వేస్తున్నారు. దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ బృందాలకు వచ్చి ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటే వారిని అప్రమత్తం చేస్తూ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర 24/7 అవైలబుల్ ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ విద్యుత్ అంతరాయం ఏర్పడిన ఏదైనా కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే వెంటనే ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి ప్రస్తుతం అయితే ముందస్తుగానే చర్యలు తీసుకున్న వరదలు వచ్చిన వాటిని ఏ విధంగా అధిగమించాలంటూ కూడా జోనల్ కమిషనర్లు మేయర్ తోని ప్రస్తుతం అయితే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనిపైన నిన్న జిహెచ్ఎంసీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, మొత్తం లోతట్టు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లో మొత్తం కూడా వాటి ఇంకా దాదాపు 20 సెంటీమీటర్లు నమోదవుతే వాటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అక్కడ మొత్తం ఎంత మంది జనాభాలు ఉంటే మొత్తం కూడా లెక్కలేసి వాళ్ళకి వేరే ప్రాంతాలకు ఎప్పటికప్పటికి అలా ఎప్పుడైతే రెయిన్ అలర్ట్ ఉందో వాళ్ళకి ముందస్తుగానే అక్కడికి వెళ్ళి అధికారులు చెప్పడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పటికే జంట జలాశయాలు ఒకవైపు ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది, ఇంకోసారి హెవీ రెయిన్ అలర్ట్ తో నగర ప్రజలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అంటూ కూడా అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. రాత్రి 1 గంట 11 అంటే సుమారుగా 11 వరకు కూడా కంటిన్యూస్ వర్షం పడే అవకాశం, మధ్యాహ్నం 1 గంట నుంచి 11 వరకు కంటిన్యూస్ వర్షపాతం ఉంటుంది. 5 సెంటీమీటర్ల వర్షపాతం వరకు కురవచ్చు. ఆ తర్వాత నైట్ 11 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ అంటే మరుసటి రోజు అంటే రేపు మార్నింగ్ 8 o'clock వరకు కూడా కొన్ని చోట్ల ముసురు కురిసే అవకాశం అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, తొందరగా మీరు 3 o'clock లాగౌట్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి, ఎందుకంటే సేఫ్ మీరు ఇంటికి వెళ్ళడానికి, లేకపోతే మీరు కొంత ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండాలి అని అంటే ఎర్లీ లాగౌట్ చేసుకుంటే బెటర్ అని చెప్పి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ నోట్ని కూడా విడుదల చేశారు. అయితే చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు బయట ఎండ కాస్తుందని చెప్పి. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో మన చేతిలో లేదు. అన్సర్టైన్, వెదర్ ఈజ్ అన్సర్టైన్. ఇప్పుడు ఉన్న పలంగా ఒక్కసారిగా అలా ఎండ కాస్తూనే సడన్గా వర్షం కొన్నా కూడా ఆశ్చర్యపోకండి. 5 నిమిషాల్లో వాతావరణం మారడానికి. సో ఇప్పుడు ఎండగా ఉంది కదా అని కొంత ఈ వార్తను తప్పడుకోవడాలు, లేకపోతే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లేకపోతే ఐఎండి వాతావరణ శాఖ అధికారులను కూడా తప్పుపట్టడానికి లేదు. 100% అక్కడ అధికారులు చెప్పేటువంటి విషయాన్ని మీకు అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తోంది. సో మీరు ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోవద్దు అనుకుంటే ఎర్లీ లాగౌట్స్ అండ్ అట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఐటీ కారిడార్లో
హెవీగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఎర్లీ లాగౌట్స్ని అటు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సజెస్ట్ చేస్తున్నారు. సో మీరున్న ఏరియాలో వెదర్ కండిషన్ ఎలా ఉంది, మీ అప్డేట్స్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను అటువైపుకి ఎవరైనా రావాలనుకున్నా లేకపోతే ట్రాఫిక్ సంబంధించిన అప్డేట్స్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మీ ఏరియాలో వెదర్ అప్డేట్స్ పైన మీరులో వర్షం కురుస్తుందా లేదా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ డెఫినెట్గా ఈరోజు భారీ వర్షాపాతం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా ఇది అంచనా వేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఏరియాస్లో 2.5 సెంటీమీటర్స్ నుంచి 5.5 సెంటీమీటర్స్ వరకు భారీ వర్షాపాతం ఉండే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంటికి వెళ్ళేటువంటి క్రమంలో స్టాగ్నెంట్ ఎక్కడైతే వాటర్ నిలువుగా ఉంటాయో అక్కడ వాగులని వరదలను పంపిస్తూ ఉంటాయో వాటిని డేర్ చేసి ఫీడ్స్ చేయకండి దయచేసి.